తిరుమల కొండపై కళ్యాణ కట్టలో గుండు గీయడానికి అక్కడి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారంటూ 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. కళ్యాణ కట్టలో తలనీలాలకు 100 రూపాయల చొప్పున దోపిడీ చేస్తున్నారని, తిరుమలను భ్రష్టు పట్టిస్తున్నారని కొంతమంది సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. దీనిపై మీడియాలో కూడా కథనాలు వెలువడ్డాయి. మరి ఈ వీడియో నిజమేనా, లేదంటే ఎవరైనా కావాలని ఇలా చేశారా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలోని కళ్యాణ కట్టలో దోపిడీ జరుగుతోంది అనేది ప్రచారం. ఈ మేరకు మహిళలకు కళ్యాణ కట్టకు సంబంధించిన 28 సెకండ్ల వీడియోను ఎక్స్ లో పలువురు పోస్ట్ చేశారు. రకిత అనే ఎక్స్ అకౌంట్ నుంచి ఏప్రిల్ 21వ తేదీన 28 సెకండ్ల నిడివి ఉన్న వీడియోను పోస్ట్ చేసి, తిరుమలలో శిరోముండనానికి 100 రూపాయలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న ఉద్యోగులు, ఇష్టంతో ఇచ్చింది తీసుకోవాలి కానీ ఇలా రుబాబ్ చేయడం ఏంటి, తిరుమలను భ్రష్టు పట్టిస్తున్నారు కదరా అని క్యాప్షన్ పెట్టారు. ఇలా చాలా అకౌంట్ల నుంచి 2 రోజులుగా ఈ వీడియోను షేర్ చేసి తిరుమలలో దోపిడీ జరుగుతోందని అర్థం వచ్చేలా క్యాప్షన్లు పెట్టారు. వైరల్ అయిన వీడియోను క్షుణ్ణంగా పరిశీలిస్తే తలనీలాలు అర్పించేందుకు కూర్చున్న మహిళ క్షురకురాలికి ముందుగా డబ్బులిచ్చారు. ఆ తర్వాత అప్పటికే తలనీలాలు అర్పించిన మరో మహిళ డబ్బులిచ్చారు. వాళ్ళిద్దరూ ఎంత ఇచ్చారు అనే విషయంలో మొదట క్లారిటీ లేదు. ఆడియోను ఎంత జాగ్రత్తగా విన్నా క్షురకురాలు 100 రూపాయలు డిమాండ్ చేసినట్టు వినిపించలేదు. మరోవైపు ఈ వీడియో పైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ శాంతారాం స్పందించారు. ఇది ఇప్పటి వీడియో కాదని, 4 ఏళ్ల క్రితం నాటి వీడియో అని, కావాలనే ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని అన్నారు. వీడియోలో కనిపిస్తున్న క్షురకురాలి పేరు రమాదేవి అని, ఆమె బ్యాచ్ నెంబర్ 2165 అని శాంతారాం తెలిపారు. 4 ఏళ్ల క్రితం కోవిడ్ టైంలో నందకం గెస్ట్ హౌస్ లో ఉన్న కళ్యాణ కట్టలు రికార్డ్ చేసింది ఈ వీడియో అని చెప్పారు. ప్రస్తుతం మాధవం PS2B బ్యాచ్ లో రమాదేవి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఓం నమో వెంకటేశాయ. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ కట్టనందు ఒక అనామకుడు ఒక కళ్యాణ కట్టలో డబ్బులు తీస్తున్నారు చురుకులు అనేసి ఒక వీడియో నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన తర్వాత మేము కూడా చూసిన తర్వాత చాలా బాధపడ్డాం. మళ్ళీ దాని పూర్వపురాలు విచారిస్తే ఇది గత 4 సంవత్సరాల కోవిడ్ సమయంలో ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో కూడా 4 సంవత్సరాల ముందుది ఇది అని, ఆమె రమాదేవి పేరు రమాదేవి, బ్యాడ్జ్ నంబర్ 2165. ఈ వీడియో నందకం గెస్ట్ హౌస్ లోనిది గత 4 సంవత్సరాల ముందు వీడియో. ఆ వీడియోలో కూడా ఎక్కడ గానీ డబ్బులు అడుగుతున్నట్లు కానీ ఎక్కడ లేదు. భక్తులు ఎవరైతే వాళ్ళ కానుకగా సమర్పిస్తారో అది తీసుకున్న వీడియో మాత్రమే అందులో ఉంది. కానీ ఆమె 4 సంవత్సరాలు అయిన తర్వాత ఈరోజు మాధవం PS2B బ్యాచ్ లో ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేస్తుంది. చూశారు కదా ఆయన ఏమన్నారో. కాబట్టి తిరుమలలో తలనీలాలు అర్పించే వారిని క్షురకులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అనే ప్రచారం తప్పు. అంతేకాకుండా ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో 4 ఏళ్ల క్రితం నాటిది. ఇందులో కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు లేదు. కావాలని పనిగట్టుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా పోస్టులు పెడుతున్నారు.